హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నా ఛానల్ అఫీషియల్లీ మానిటైజేషన్ అయిపోయింది. సో అందుకోసమే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఈ హ్యాపీనెస్ను కొంచెం బాధ వేసే సంగతి ఏంటో తెలిసిన, ఈ మానిటైజేషన్ అయిందని చెప్పేసి ఒక మిస్టేక్ చేసేసాను అనమాట. సో మీరు కూడా నాలా క్రియేటర్స్ అయితే ఈ మిస్టేక్ అస్సలు చేయకండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి చెప్తున్నాను. అండ్ నా ఛానల్ అయితే జస్ట్ 4 monthsలో మానిటైజేషన్ అయింది. ఎందుకో తెలిసిన, నేను అకౌంట్ క్రియేట్ చేసి 1 year అయింది. బట్ కంటెంట్ అంతా పోస్ట్ చేస్తూ రెగ్యులర్గా 4 months నుండి పోస్ట్ చేస్తున్నాను. రోజులు వెయిట్ చేశాను అనమాట నేను 4000 వాచ్ అవర్స్కి అండ్ 1000 సబ్స్క్రైబర్స్కి. సో ఫైనలీ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ మానిటైజేషన్కి అప్లై బటన్ కూడా వచ్చేసింది. సో క్లిక్ చేసి డీటెయిల్స్ అంతా ప్రొవైడ్ చేసి అప్లై చేశాను. కంగ్రాచులేషన్స్ అని కూడా వచ్చింది. బట్ ఈ ఎక్సైట్మెంట్లో ఏం చేశాను తెలుసా, మానిటైజేషన్ అవ్వగానే చాలా ఎక్సైట్మెంట్తో ఏం చేశాను, నా వీడియోస్ని నేనే చూసుకుంటే వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి కదా అనే ఒక అతి ఆశతో వెళ్ళి నా వీడియోస్ నేనే చూశానమాట. ఏమైంది, చూసినందుకు ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ కింద నా వీడియోస్ వచ్చేసాయన్నమాట. సో ఏ వీడియో నేను చూశానో మానిటైజేషన్ అయిన తర్వాత ఈ వీడియో నేను చూశాను, ఆ వీడియోకి ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ వచ్చింది. అంటే మన వీడియోస్ని మనమే చూసుకుంటున్నామని వీడియోస్ యూట్యూబ్ వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి. సో ఇందువల్ల ఏమవుతుందంటే మీ అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి వచ్చిందనమాట ఇంకోసారి ఇలా చేస్తేనే. సో చాలా టెన్షన్ పడిపోయాను అనమాట. ఇంత టెన్షన్ నేను చేసిన ఈ పనికి ఎక్కడో తీసుకెళ్తుంది అనుకంటే ఇంత టెన్షన్ అవుతుంది అని అస్సలు ఊహించలేదనమాట. నేను ఫస్ట్ చేసిన మిస్టేక్, రెండో మిస్టేక్. ఫస్ట్ మిస్టేక్ నా వీడియోస్ నేనే చూశాను. సెకండ్ మిస్టేక్ ఏంటో తెలిసిన, అండ్ ఎలాగో మానిటైజేషన్ అయింది కదా, నా ఛానల్ 1 year నుండి నేను కంటెంట్ పెడుతున్నాను, రెగ్యులర్గా 4 months నుండి పెడుతున్నాను. ఇప్పుడు మానిటైజేషన్ అయింది. సో వ్యూస్ ఎక్కువ రావాలని నేను చెప్పాను. ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న కంటెంట్ మీద వ్లాగ్ చేశాను. సో ఏమైంది, నా రెగ్యులర్గా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, లాయల్ ఆడియన్స్, వాళ్ళు అస్సలు నా వీడియోని చూడకుండా అండ్ తర్వాత స్కిప్ చేసేసారు. మళ్ళీ లాయల్ సబ్స్క్రైబర్స్ ఉన్నవారు అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు. ఇప్పటి వరకు చిన్న క్లిప్స్లో మ్యూజిక్ వేసాను, బట్ ఏం కాపీరైట్ రాలేదు కదా అనుకుని మానిటైజేషన్ అయ్యింది అని చెప్తే మనం ఎలిజిబుల్, మనం ఏమైనా వాడొచ్చు అనే ఒక ఇంటెన్షన్తో నేనేం చేశానంటే, అండ్ నార్మల్గా వీడియో చేసే దగ్గర మ్యూజిక్ యాడ్ చేశాను. అది 8 seconds కన్నా ఎక్కువ ఉంటే కాపీరైట్ వస్తుందని తెలుసు. బట్ నేను అనుకున్నది ఏమి, మానిటైజేషన్ అయిన తర్వాత ఇలా చేస్తే ఏమో కాదులే అంటే డైరెక్ట్గా షేరింగ్ రెవెన్యూ కింద వచ్చేసి బ్లాక్ యారో మార్క్ కింద వచ్చేసింది అనమాట. తర్వాత అయితే కాపీరైట్ స్ట్రైక్ కూడా వచ్చింది. వీటి వల్ల ఏం జరిగిండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. చాలా టెన్షన్ పడిపోయే అండ్ సిచ్యువేషన్ అనమాట. ఏంటి అని చెప్తే, ఈ మిస్టేక్స్ చేయడం వల్ల ఏమైంది, మానిటైజేషన్ వాళ్ళ దగ్గర నుండి, అడ్సెన్స్ వాళ్ళ దగ్గర నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది, అంటే వార్నింగ్ లాగా అనమాట. ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేస్తే అడ్సెన్స్ క్యాన్సల్ చేస్తామని చెప్పేసి. సో మీరు కూడా ఇలా మిస్టేక్ చేయకండి. సో చేద్దాము మిస్టేక్స్ నేనేం చేశాను అని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా నాలా స్మాల్ క్రియేటర్స్ అయితే అండ్ చాలా ఇయర్స్ నుండి మానిటైజ్ కాకుండా ఉన్న ఛానల్స్ అయితే మీకు అస్సలు నిజంగా తెలియదనమాట నాకు తెలిసి. ఎందుకంటే నేను మానిటైజేషన్ అయిన తర్వాత చేసిన మిస్టేక్స్ చెప్తున్నాను కదా. సో అలాగే మీరు కూడా మానిటైజేషన్ అయిన తర్వాత ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఇది సడన్గా నా వీడియోస్కి వ్యూస్ అన్నీ తగ్గిపోయాయి అనమాట. నేను నార్మల్గా ఏం అప్లోడ్ చేసేదాన్ని, డైలీ వ్లాగ్స్, ఎక్కడైనా మా విలేజ్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ. బట్ సడన్లీ నేనేం చేశాను, అండ్ నేనైతే లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానని చెప్పేసి వ్లాగ్స్ చేశాను. అండ్ చేసి హెల్త్ ఇష్యూస్ వల్ల సడన్గా స్టాప్ చేశాను. అది వ్లాగ్ పెట్టాను, బట్ వ్యూస్ రాలేదు. సరేలే, ఇవన్నిటికీ వ్యూస్ వచ్చేది. సో డిఫరెంట్గా ట్రై చేద్దామని కుకింగ్ వ్లాగ్స్ పెట్టాను, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఇది కూడా రాదు అని చెప్పేసి టెక్ వీడియోస్ పెట్టాను. సో దానికి అస్సలు రెస్పాన్స్ ఇలా వీడియోస్ చేసినందుకు లాయల్ ఫ్యాన్స్ అంతా వెళ్ళిపోయారు, సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గిపోయిందనమాట. అనుకున్నాను 4000 వాచ్ అవర్, 1000 సబ్స్క్రైబర్స్ చేయడం చాలా కష్టము అని. ఇప్పుడు అనిపిస్తుంది ప్రతి ఒక్కటి కష్టమే. 4000 వాచ్ అవర్, 1000 సబ్స్క్రైబర్ కష్టంగానే ఉండేది. బట్ మానిటైజేషన్ వచ్చిన తర్వాత అన్నీ మన ఇష్టం అనుకుంటాం కదా, అది చాలా తప్పనమాట. చాలా పాలసీలు ఉంటాయన్నమాట. సో మనం 2 or 3 times ఇవన్నీ ఏమన్నా మనం మిస్టేక్స్ చేస్తే మన ఛానల్కి బ్యాన్ చేసేస్తారు వాళ్ళు, లేదా ఎలా అంటే బ్లాక్ మార్క్ పెట్టేస్తారు. సో మనం వీడియోస్ ప్రమోట్ చేయరు, మన వీడియోస్కి వ్యూస్ రావన్నమాట. దీనివల్ల చాలా టెన్షన్ పడ్డాను అనమాట నేను.
స్మాల్ క్రియేటర్స్కి నా టిప్స్ అన్నమాట. నేను ఎదుర్కొన్న కొన్ని దీనివల్ల చెప్తున్నాను. ఎప్పుడే కానీ మీ వీడియోస్ని మీ అదర్ అకౌంట్స్ నుండి చూడకండి, ఎందుకంటే ఇది బయటి స్టూడియోలో నేరం అనమాట. తర్వాత యూట్యూబ్లో సక్సెస్ అనేది ఒక్క రోజుకే రాదనమాట. సో వెయిట్ చేయాలి, ఓపికగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే వాళ్ళ కంటెంట్ని అస్సలు కాపీ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేమి కంటెంట్ క్వాలిటీ అనేది ఉంటుంది కదా, ఆ క్వాలిటీని అస్సలు తగ్గించకండి. ఎందుకంటే ఇప్పుడు 180pలో మనం పెడితే కంటెంట్ని మంచిగా లైక్ హెచ్డి క్వాలిటీ వస్తుంది. అదే మనము లైక్ 120, 360లో పెడితే మంచిగా రాదనమాట. చూడడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, క్లారిటీ తక్కువైపోతుంది. సో అడ్సెన్స్ రూల్స్ ఉంటుంది కదా, దాన్ని కూడా మంచిగా చదువుకోండి ఫస్ట్. సో మానిటైజేషన్ అయిన తర్వాత ఇవన్నీ మీరు మిస్టేక్స్ చేస్తే పర్మనెంట్లీ బ్యాన్ చేసేస్తారు వాళ్ళు. సో ఈ మిస్టేక్స్ని చేయకుండా మంచిగా అడ్సెన్స్ వాళ్ళు పెట్టిన రూల్స్ని నీట్గా చదువుకుని ఫాలో చేయండి. అండ్ మీరు యూట్యూబ్లో ఇన్వాలిడ్ క్లిక్స్ అంటే మీ వీడియోస్ మీరు చూడకండి, మీ ఫ్యామిలీస్తో చూపించకండి. మీ వీడియోలో కంటెంట్ బాగుంటే మీకు జనాలు వాళ్ళే చూసేస్తారు. సో నేనైతే మానిటైజేషన్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలి అనే వీడియో పెట్టాను, దాన్ని వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఎలా వస్తుంది మానిటైజేషన్ అయిన తర్వాత మెయిల్ మనకి అనేది కూడా అండ్ రీసెంట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అండ్ తర్వాత అంటే ఏంటి, సిపిఎం అంటే ఏంటి, అండ్ థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. రీసెంట్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి కావాలంటే. సో ఆ వీడియోని మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి, ఎందుకంటే ఈ జర్నీలో మీ తోడు నాకు అవసరం అన్నమాట. సో మీకు సపోర్ట్ చేస్తాను అండ్ అలాగే నాకు కూడా సపోర్ట్ చేయండి. అండ్ లెట్స్ గ్రో టుగెదర్ అనమాట. సో రీసెంట్ వీడియోస్ మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలి, మానిటైజేషన్ అయిన తర్వాత మెయిల్ ఎలా వస్తుంది, మెయిల్ వచ్చిన తర్వాత ఏ టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలా మనం అడ్రస్ని నీట్గా పెట్టాలి, లేదంటే మానిటైజేషన్ అస్సలు గూగుల్ నుండి అడ్సెన్స్ పిన్ రాదనమాట. సో ఇవన్నీ కూడా చూసేయండి. ఈ మిస్టేక్స్ వల్ల మీరు ఏదో ఒకటి తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు చిన్నగా ఒక చిన్న పాయింట్ అయినా కానీ మీకు హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.